రాష్ట్ర వ్యాప్తంగా మూడో విడత హరితహారం కార్యక్రమం సంబరంగా మొదలైంది. జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు మొక్కలు నాటి ప్రోగ్రాంను మొదలుపెట్టారు. విద్యార్థులు, పోలీసులు, ఎన్జీఓలు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కలు నాటారు. వాటి సంరక్షణ బాధ్యత కూడా తీసుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు స్పీకర్ మధుసూదనాచారి. విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. విచ్చలవిడిగా అడవుల్ని నరకడంతో వాతావరణ కాలుష్యం పెరిగి ఉష్ణోగ్రతలు ఎక్కువ అవుతున్నాయన్నారు స్పీకర్. 230 కోట్ల మొక్కలు నాటి ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలన్నారు. యావత్ తెలంగాణలో 40 కోట్ల మొక్కలు నాటేటువంటి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు 5 సంవత్సరాల కాలంలో 230 కోట్ల మొక్కలను నాటేటువంటి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇది 3వ సంవత్సరం కొనసాగిస్తూ వస్తున్నాం. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల 3వ విడత హరితహారాన్ని మొదలుపెట్టారు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి. ముందుగాల హరితహారం సక్సెస్ కావాలని దుర్గమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేసి మొక్కలు నాటారు. జిల్లాలో 1,48,00,000 మొక్కలు నాటాలని నిర్ణయించామన్నారు. ఆయా మండల అధికారులు వారి పరిధిలో ఉన్న మొక్కల బాధ్యత తీసుకోవాలన్నారు. చెట్లు బాగుంటేనే ఆరోగ్యం బాగుంటుంది, వాతావరణ కలుషితాన్ని నివారించవచ్చు. మరి ఆరోగ్యం లేకపోతే ఎంత సంపాదించి పెట్టినా గానీ మనకు లాభం లేదు. కాబట్టి మన భవిష్యత్ తరాలకు ఒక మంచి ఆరోగ్యమైన హరిత తెలంగాణ ఇవ్వాలని మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాష్ట్రంలో శాశ్వతంగా కరువు లేకుండా చేసేందుకు సీఎం కేసీఆర్ హరితహారం పథకాన్ని తీసుకొచ్చారన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. ఈ నెల 15న అన్ని స్కూళ్లలో గ్రీన్ డే నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులు, సిబ్బంది పెద్ద ఎత్తున మొక్కలు నాటి గ్రీన్ డే ను విజయవంతం చేయాలన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా మాములూరులో ఉన్న టీఎస్ఎస్పీ 4వ బెటాలియన్ లో 3వ విడత హరితహారం కార్యక్రమాన్ని కడియం ప్రారంభించి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అమ్రపాలి, సిపి సుధీర్ బాబు, జిల్లా లీడర్లు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరువు కాటకాలున్నాయి, సరైన వర్షపాతం లేదు, పంటలు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని గమనించి వీటన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న 23% అడవులను 33% కనుక పెంచినట్లయితే వానలు వాపసు వస్తాయి, కోతులు వాపసు పోతాయనే ఒక ఆలోచనతోని ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. వచ్చే ఈ 4-5 ఏళ్లలో 230 కోట్ల మొక్కలు నాటాలనేది ఈ ప్రభుత్వం యొక్క ప్రణాళిక. ఖమ్మం జిల్లాలో హరితహారంలో పాల్గొన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రెడ్డిపల్లిలోని పద్మశ్రీ వనజీవి రామయ్య ఇంటి నుంచి మొక్కలు నాటే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. రామయ్య ఇంటికి వెళ్లి ఆయనతో కొద్దిసేపు మాట్లాడారు మంత్రి తుమ్మల. రామయ్య స్ఫూర్తిగా మొక్కలు పెంచడం మీద నజర్ పెట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వనజీవి రామయ్యకు ఇల్లు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. తర్వాత నగరం సమీపంలో ఉన్న వెలుగుమట్లలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. తెలంగాణ రాష్ట్రంలో 3వ విడతగా ప్రారంభిస్తున్నటువంటి హరితహారాన్ని వెలుగుమట్ల ఫారెస్ట్ బ్లాక్ లో ప్రారంభిస్తున్నాం. సుమారు ఇక్కడ 500 ఎకరాల పైచిలకు అటవీ భూములు ఉన్నాయి. ఈ హరితహారం పేరు మీద వెలుగుమట్ల ఫారెస్ట్ బ్లాక్ ని ఒక సుందర వనంగా తీర్చిదిద్దాలని, ఖమ్మం పట్టణ ప్రజలకి విశ్రాంతిని, సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చేటటువంటి పార్కుగా మలచాలని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే 2.5 కోట్ల రూపాయలు దీనికి కేటాయించాం. పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. మనుషుల మనుగడ ప్రకృతి మీద ఆధారపడి ఉందన్నారు మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో 3వ విడత హరితహారం కార్యక్రమాన్ని మొదలుపెట్టిన మంత్రి సర్కార్ డిగ్రీ కాలేజ్ లో మొక్కలు నాటారు. జిల్లాల ఈ తాప 1,85,00,000 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. సంగారెడ్డిలో హరితహారంలో పాల్గొన్నారు మంత్రి హరీష్ రావు. స్థానిక నేతలతో కలిసి మొక్కలు నాటారు. మొక్కలు నాటడమే కాదు, వాటిని సంరక్షిస్తేనే ఫలితం ఉంటుందన్నారు హరీష్ రావు. సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ హరితహారంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మొక్కల పెరుగుదల మీద ఎప్పటికప్పుడు సమీక్షలు చేయాలని అధికారులకు సూచించారు. నల్గొండ జిల్లాలో 3వ విడత హరితహారం ప్రారంభించారు మంత్రి జగదీష్ రెడ్డి. అన్నెపర్తి 12వ పోలీస్ బెటాలియన్ లో ప్రజాప్రతినిధులు, పోలీసులతో కలిసి మొక్కలు నాటారు. హరితహారంను విజయవంతం చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉందన్నారు. 2వ విడతలో హైదరాబాద్ విజయవాడ హైవే పక్కన పెట్టిన మొక్కల్లో 30,000 బతికాయన్నారు. ఆకుపచ్చని తెలంగాణ లక్ష్యంగా హరితహారం మొదలుపెట్టినామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. 3వ విడత హరితహారంలో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్, పాలెం గ్రామాల్లో మొక్కలు నాటారు మంత్రి. హరిత ఉద్యమంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ప్రతి ఊర్లో 40 మొక్కలు నాటాలన్నారు.
నిర్మల్ జిల్లాలో 3వ విడత హరితహారం కార్యక్రమాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. జిల్లా కేంద్రంలో ఉన్న ఆఫీసుల్లో అధికారులతో కలిసి మొక్కలు నాటారు. మొక్కలు నాటడమే కాదు, వాటి సంరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలన్నారు. 2 నెలల పాటు జరిగే హరితహారంలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అటు మహబూబాబాద్ జిల్లాలో మొక్కలు నాటారు మంత్రి చందులాల్. ఈ ఏడాది హరితహారంలో 40 కోట్ల మొక్కలు నాటుతామన్నారు సీఎస్ ఎస్పీ సింగ్. షామీర్పేట్ ఉప్పర్పల్లిలో ఎంపీ మల్లారెడ్డి హెచ్ఎండిఏ కమిషనర్ చిరంజీవులతో కలిసి మొక్కలు నాటారు. మొక్కలు నాటేందుకు విద్యార్థులు ముందుకు రావాలన్నారు. నాటిన ప్రతి మొక్కను కాపాడాలన్నారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో హరితహారాన్ని మొదలుపెట్టి మొక్కలు నాటారు ఎమ్మెల్యే పుట్టమధు, ఎమ్మెల్సీ పురాణం సతీష్. విద్యార్థులు అధికారులతో కలిసి మొక్కలు నాటారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కలు పెంచాలన్నారు.